పాయింట్స్ చాలా డిస్టర్బ్ చేస్తాయి. రిమైనింగ్ అంతా యాక్టింగ్ అన్న సత్యదేవ్ ర్యాంప్ వెంకటేష్ గారి యాక్టింగ్ విలన్ వెంకటేష్ గారు. ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టర్ ఉంది కానీ ఉందంటే ఉంది అన్నట్టు అనిపించింది. ఇంకా మేబీ ఎక్స్టెండెడ్గా ఏదైనా పెట్టి ఉండొచ్చు, స్కోప్ ఉన్నా ఎక్కడా లేదు. తను హీరోయిన్ కాదు, ఆవిడ ఒక ఆర్టిస్ట్ అనేలాగా అనిపిస్తుంది అంతే. అదే అన్నాను, అందుకే చెప్తున్నాను. ఇంకా ఏదైనా పెట్టే స్కోప్ ఉన్నా తీయేశారు. కొన్ని నాకు నచ్చిన బీజిఎమ్స్ ఎక్కడ ఏం కావాలి, ఎలివేషన్స్ అంతా. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంటుంది, కాకపోతే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే, అంటే సెకండ్ పార్ట్ తీయాలనే థాట్ పక్కన పెట్టి ఈ పార్ట్ జనాలకి అందంగా ఇవ్వాలనే ఆలోచన ఉండుంటే ర్యాంప్ సినిమా అయ్యి ఉండేది. బట్ ఆ ఇన్కంప్లీట్నెస్ వల్ల కొంచెం చాలా డిసప్పాయింటెడ్ నేను. బాగుంటుందన్న, అంటే ఆయన కట్అవుట్కి కావాల్సిన ఎలివేషన్స్ పడతాయి, కట్అవుట్స్ కావాల్సిన డైలాగ్స్ పడతాయి, ఇలా అన్నీ పడతాయి. కాకపోతే స్టోరీ విధానం కానీ మెయిన్గా చెప్పాలి, గౌతమ్ గారు ఎమోషనల్ సీన్స్ తీయడంలో తోపు. ఆయన కూడా ఎక్కడో మిస్టేక్ జరిగింది అనే ఫీలింగ్ ఉంది. ఓవరాల్గా పర్లేదన్న. కొండన్న నువ్వు చెప్పావు, వెంకన్న స్వామిని అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడో వెళ్ళి కూర్చుండా అని. ఈ సినిమా కాకపోయినా నెక్స్ట్ సినిమాతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న సినిమా అయితే బాగా హెవీ ఉందన్న. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. నీకు నచ్చిందా లేదా? నాకైతే నచ్చలేదన్న. ఎందుకు నచ్చలేదు? ఇంకా నేను అయ్యని చెప్తే మళ్ళీ కేసులు పెడతారు. పెట్టి కానీ చెప్పు, ఏమంటావు అన్న? ఏమేమి నచ్చలేదు చెప్పు. అన్న స్టార్టింగ్ నుంచి ఇంక ఎండింగ్ వరకు ఒక్క తీరుగానే ఉందన్న. ఇప్పుడు సినిమా అన్న తర్వాత బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, అగ్గులు ఉండాలి, ముద్దులు ఉండాలి, రొమాంటిక్ ఉండాలి, అన్నీ కనీసం డ్యాన్స్ అని ఉండాలి, అన్నీ ఉండాలి. ఆ హీరోయిన్ పెట్టారు, మంచి అమ్మాయిని పెట్టారు, కానీ ఏం లేదు ఇద్దరి మధ్యలో సెంటిమెంట్ పెద్దగా లేదు. అన్నం తీసుకొస్తానికి తమ్ముడు పోయిండు అన్న, వాడు సాగకుండా తీసుకొని రావాలి, వాడు చచ్చిపోయిండు అన్న. ఆ పిస్తా సంగతి పక్క పెడితే మొన్న దేవర వచ్చింది కన్నా, దేవరలో ఉన్న సముద్రమే ఉంది, అందులో ఉన్న పడవలే ఉన్నాయి, అందులో ఉన్న ఆదివాసులే ఉన్నారు. ఆ దేవరలో కూడా ఆచార్య చిరంజీవి సినిమా ఉంది కదా, అందులో ఉన్న ఆచార్యలో ఉన్నాయి మొత్తం షాట్లు కథ. ఇట్టు అంటే అన్న, ఒక రైతు 10 ఎకరాలు ఉంటే ఎకరం పచ్చగా ఉండగానే రైతు లాభపడాడు అన్న. 10 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరాలు పచ్చగా ఉండాలా, అవునా కదా? ఇప్పుడు 6 థియేటర్లు ఐమాక్స్లో నిండిపోయినాయి. ఐమాక్స్ థియేటర్లు 6 నిండగానే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు కదా. ఇది తెలంగాణ సినిమా కాదు, ఆంధ్ర సినిమా కాదు, ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమా. గౌతమ్ సార్ డైరెక్షన్ చాలా బాగుండే. మీరు ఒకసారి గౌతమ్ సార్ డైరెక్షన్ బాక్స్ ఆఫీస్లో రావడం అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవుతుంది. మనకు ఒక పండగ ఇది, ఒక ఈ మూవీలో రావడం గౌతమ్ సార్ డైరెక్షన్లో. ఇంకా విజయ్ దేవరకొండ సార్ యాక్టింగ్ అయినా సరే, సత్యదేవ్ సార్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగుండే. మీరు అందరూ ఒకసారి వెళ్ళి మూవీ చూడండి, మీకే అర్థమైతే నేను ఎందుకు ఇంత చెప్తున్నానో. అనిరుద్ సార్ బీజిఎం అయితే లైక్ ఆ సినిమాకి అది ఒక అద్భుతం. అనిరుద్ సార్ బీజిఎం ఇవ్వడం లైక్ మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అనిరుద్ సార్ బీజిఎం ఇవ్వడం, విజయ్ పెర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తర్వాత అనిరుద్ బీజిఎం, మన బక్కోడు బీజిఎం కానీ చాలా బాగా కొట్టాడు. ఎక్కడ ఎలివేషన్కి తగ్గ బీజిఎం అక్కడ ఇచ్చాడు. అండ్ మేజర్గా మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సత్య గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా ప్లస్ అయింది సినిమాకి. బట్ ఓవరాల్గా సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. సినిమా మోటో ఒకటే అన్న, ఒక ప్లేస్లో ఉండే జనాల యొక్క వాళ్ళ యొక్క యూనిక్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే కింగ్డమ్ స్టోరీ. దానికి బ్రదర్స్ అనే ఎమోషన్స్ని యాడ్ చేశాడు. అది ఫస్ట్ హాఫ్ వరకు వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో ఏమనుకున్నాడో మరి, రైటింగ్ ప్రాబ్లమా, లేకపోతే స్క్రీన్ ప్లే ప్రాబ్లమా, లేకపోతే సెకండ్ పార్ట్ తీద్దామని అనుకున్నాడో మరి ఏమో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టరు. అండ్ ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ అండ్ విలన్ క్యారెక్టరు, 2 క్యారెక్టర్స్ కూడా డమ్మీ అయిపోయాయి. విలన్ అయితే చెప్తున్నా కదా, క్లైమాక్స్ పోర్షన్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న, రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్గా వెళ్ళిపోతుంది. విలన్ని కొడుతుంటే కూడా మనకు కనీసం కొట్టాలన్న కసి కూడా రాదు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా డిజాస్టర్ అనిపించింది. గౌతమ్ చెప్పినట్టు జెర్సీ ఒక ఎమోషనల్ డ్రైవ్ అయితే ఇది ఒక యాక్షన్ మూవీ డ్రైవ్ అన్నాడు. బట్ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది సినిమా. అన్న ఫస్ట్కి వచ్చిన విజయ్ దేవరకొండ మూవీ చూసేటప్పుడు ఎట్లు ఉందని అడగన్నా, సినిమా ఎంత బాగుందని అడగన్నా. విజయ్ దేవరకొండ ఒకటి ఎంచుకుంటాడు అంటే 100% బాగుంటుంది అన్న. కింగ్డమ్ ఆ సౌండ్ ఆ పేరులోనే ఉంది, వైలెన్స్
సినిమా ఎక్సలెంట్ అన్న. KGF 3లా ఉంది. కొంతమంది సినిమాని సగం వరకే తీసేసి పార్ట్ 2లో బొమ్మను పెడితే సినిమా హిట్ అంటున్నారు. ఇక్కడ మరి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నాడు, మళ్ళీ 1 man షో అంటున్నారు. ప్రతిదీ మీరే అంటే అలాగా మీకు హీరో కావాలన్నాడు, కష్టపడి చేశాడు విజయ్ దేవరకొండ. ఇంత కష్టపడి చేసిన హీరోని కూడా విమర్శిస్తే ఎట్లా? అసలు మరి సినీ ఫీల్డ్ ఇంకెవరు ఉండకూడదా? బయటే పాలిటిక్స్ అనుకున్నా, సినీ ఫీల్డ్లో కూడా ఇంత పాలిటిక్స్ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది ఈ సినిమాతో. ఇంత బాగున్న సినిమాను కూడా నెగిటివ్గా కామెంట్ లాగడం. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నాడు హీరో. సినిమా అంటే సూపర్, హీరో కోసమే కదా వస్తారు ఎవరైనా. ఆ హీరో కోసం వచ్చినప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండేటప్పుడు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయ్యి సినిమా బాగుందని చెప్పాలి, బాగోకపోతే బాగోలేదని చెప్పాలి. సినిమా సగంలో వచ్చేసే సినిమాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు సినిమాకి వెళ్తే ఇంటర్వెల్కి వెళ్ళిపోతారు కొన్ని సినిమాలకి, ఎందుకు అంత బాగోవు అవి. ఈ సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ అంటూ లేదు. సత్యదేవ్ గారు, విజయ్ దేవరకొండ నువ్వా నేనేటట్టు పర్ఫార్మెన్స్ చేశారు. సత్యదేవ్ గారు మీరు బ్లడ్ మాస్టర్ 2 అయితే తీయండి, చాలా బాగుంది. మీ ఎనర్జీకి లెవెల్ అప్పటిలాగా ఉంది, ఇప్పుడు కూడా సూపర్ అనమాట. హీరోయిన్కి కొంచెం క్యారెక్టర్ చాలా తక్కువ ఇచ్చారు, స్పేస్ చాలా తక్కువ, అక్కడ స్పేస్ క్రియేట్ చేయలేదు హీరోయిన్కి. సో ఈ నెక్స్ట్ టైం అయితే హీరోయిన్కి కొంచెం స్పేస్ క్రియేట్ చేయండి. ఇక్కడ హీరో కన్నా విలన్ కొంచెం హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది మూవీలో. నెక్స్ట్ మూవీలో విలన్ ఏమైనా హీరోకి వచ్చే ఎంట్రీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. మరి సినిమా అయితే హీరో ఒక రేంజ్ అనమాట, ఓ రేంజ్ అంటే రేంజే. ఒక మంచి ఎలివేషన్స్తో ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సత్యదేవ్ గారికి క్యారెక్టర్కి రావడానికి కొంచెం టైం పట్టవచ్చు, బట్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ సీన్స్, ఆ జైల్ సీన్స్ కానివ్వండి, ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి, ఆ క్లైమాక్స్లో నరకడం కానివ్వండి, అన్నీ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ అన్నలో ఇంత ఉందా, ఇంత యాక్టింగ్ చేయగలడా, ఇంత మంచి సినిమాలు తీయగలడా, ఇండస్ట్రీ కోసం దేవుళ్ళ. మళ్ళీ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. మొన్న ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవడానికి వచ్చిండు. ఆ జూలై నెలలో ఏదైనా సినిమా ఆదుకునే సినిమా ఏదైనా ఉందంటే అది కింగ్డమ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆగస్టులో పెద్ద పెద్ద సినిమాలు రావచ్చు, బట్ ఈ జూలై సినిమాకి అన్ని ఫ్లాప్ సినిమాలు వెళ్ళిపోయినాయి. పెద్ద పెద్ద హీరో సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. మాస్కులు కట్టుకొని పబ్లిక్ బయటికి వెళ్ళిపోతుందన్న టైంలో ఈ సినిమాతో కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి దేవుళ్ళ వచ్చి తెలుగు ఇండస్ట్రీని కాపాడే విధంగా, తెలుగు ఇండస్ట్రీ బద్దలు కొట్టే విధంగా 1000 కోట్లతో ఈ సినిమా ఉండబోతుంది అనేది, 1000 కోట్లు రాబోతున్నాయని చెప్పి పక్కా చెప్పుకోవచ్చు. అన్ని ఎలివేషన్స్, అన్ని సినిమాలు అంత బుకింగ్స్ అవుతున్నాయి. బుక్ మై షోలో టికెట్స్ దొరకట్లేదు. ల్యాగ్ కాదు, పార్ట్ 2 కోసం కొంచెం నార్మల్గా స్టోరీ ఉంటుంది, అది ల్యాగ్ కాదు. నిజంగా చెప్తున్నా, మనం చిన్నప్పుడు వేసుకుంటాం బ్యాగ్, ఈ సినిమాలో అస్సలే లేదు ల్యాగ్. నిజంగా చెప్తున్నా, యూట్యూబ్లో రివ్యూస్ ఇచ్చేది పూల చక్క, ఈ సినిమా బాగాలేదని అంటే మంది పగులుతి పక్క. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్సే కొడతారు, కాకపోయినా నార్మల్ ఆడియన్స్ కూడా కొడతారు. కింగ్డమ్ మూవీ ఎలా ఉంది? నా ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వస్తున్నా, ఏం చెప్పాలి, చెప్తే అర్థం కాదా, సినిమాని తగలబెట్టేశారు. విజయ్ దేవరకొండ గారు వెంకన్న సాక్షిగా చెప్తున్నా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేశారు. నాకైతే అంత నచ్చింది, నాకే కాదు జనాలకు కూడా అంతే నచ్చుతుంది. ఇది ఒక మాస్ కంబ్యాక్ విజయ్ దేవరకొండ గారి నుంచి. గౌతమ్ తిన్ననూరి గారు ఎలా అయితే ప్రజలు చూడాలనుకున్నారో, టాలీవుడ్ ఆడియన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ గారిని అలానే చూపించగలిగారు. అంత బాగుంది సినిమా. అండ్ విజయ్ దేవరకొండ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఎందుకంటే అంత లో నుంచి వచ్చి ఒక కంబ్యాక్ ఇవ్వడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో కూడా ఆలోచించే పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడండి అనే స్టేజ్కి మళ్ళీ వచ్చారు. సో మాస్ కంబ్యాక్ ఇది. విజయ్ దేవరకొండ గారు ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపిస్తారు మనకి మూవీలో. ఒక యాక్టింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ రోల్లో ఇమిడిపోయారు. హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. విజయ్ దేవరకొండ గారు కనిపించలే, నాకైతే సూర్య కనిపించాడు. అంతా బాగుండింది సినిమా. గౌతమ్ తిన్ననూరి గారు మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి. అండ్ సత్యదేవ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి ఏదైతే బ్రదర్హుడ్ ఉంటుందో ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ కెమిస్ట్రీ బ్యూటిఫుల్గా ఉండింది. కొన్ని సీన్స్ అయితే ఏడిపించేసాయి. ఏడిపించడానికి కారణం మన బక్కోడు అనిరుద్ధ్ గారు. మీరు మళ్ళా తెలుగు సినిమాకి, తెలుగు ఆడియన్స్కి నచ్చి గుర్తుండిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, గుర్తుండిపోయే పాటల్ని ఇచ్చారు. అంత బాగుంది. సినిమాని వేరే లెవెల్కి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మీ పాటలే తీసుకెళ్ళాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ చాలా బాగుండింది. అండ్ ఇంకొక మెన్షన్, వీళ్ళిద్దరూ కాకుండా, సత్యదేవ్ విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరైనా రైజ్ అవుతారు మైండ్లోకి అంటే భాగ్యశ్రీ అనుకుంటారు, లేకపోతే ఇంకెవరైనా సీనియర్ యాక్టర్ అనుకుంటారు. కానీ కాదు, ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి ఆయన స్పీచ్ ద్వారా నచ్చేశారు వెంకటేష్ గారు. మీరు అన్నట్టే, మీరు ప్రామిస్ చేసినట్టే, మీ స్పీచ్కి తగ్గట్టే సినిమాలో మీరు యాక్ట్ చేశారు. మాకు అంత నచ్చారు. నిజంగానే క్లాప్స్ కొట్టాం మీ సీన్లకి. క్లైమాక్స్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే విజయ్ని కూడా డామినేట్ చేశారు స్క్రీన్ ప్రెజెన్స్. అంత బాగుండింది ఆయన యాక్టింగ్ అయితే, మురుగన్ అనే నెగిటివ్ రోల్లో. అండ్ సినిమా పార్ట్ 2 కూడా చాలా యాప్ట్.
స్టోరీని ఏం పార్ట్ 2 కోసం గుంజలేదు. సినిమాని ఫస్ట్ పార్ట్ ఎంతైతే స్టోరీ ఉండిందో అంతే స్టోరీని చూపించారు మనకి. పార్ట్ 2 ఖచ్చితంగా రావాల్సిందే. మీరు కింగ్డమ్ 2 పెట్టుకుంటారా, కింగ్డమ్ స్క్వేర్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. ద విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరిస్ కింగ్డమ్ సెకండ్ పార్ట్ విల్ బి అమాంగ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్. కింగ్డమ్ మూవీ ఎలా ఉంది బ్రో? నాకైతే నచ్చింది బ్రో, మంచి సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా 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 బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎమోషన్ క్యారీ అంటే గౌతమ్ తిన్ననూరి గారి అసెటే ఎమోషన్. మళ్ళీ రావా కానీ జెర్సీ కానీ మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ వరల్డ్లోకి వెళ్ళాం కానీ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేకపోయాం. ఎమోషన్ కొంచెం మిస్ అయింది, బ్రదర్ బాండింగ్ మిస్ అయింది. అండ్ విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన గుడ్ పెర్ఫార్మర్ అనే ఫీల్ అయితే క్రియేట్ చేశారు, ఎందుకంటే కొన్ని సీన్స్ చాలా బ్యాక్ చేశారు. అండ్ సత్యదేవ్ గారు వాట్ ఏ పెర్ఫార్మర్. ఆయన సీన్స్ అయితే నాకు ఇలా అనిపించింది, సత్యదేవ్ గారు నిజంగా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మర్. ఆయనకు ప్రాపర్ క్యారెక్టర్స్ పడాలే కానీ స్క్రీన్ని తగలబెట్టేస్తాడు అనమాట ఆయన. అండ్ అనిరుద్ బీజిఎం కొన్ని సీన్స్, ఆ సీన్ ఒక లెవెల్లో వెళ్తూ ఉంటే సీన్కి ఆయన ఇచ్చిన బీజిఎం ఇలా సీనే హై ఉంది, ఆ సీన్కి ఆయన బీజిఎం ఇంకా హైకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో అనిరుద్ గారు టేక్ ఏ బౌ. సో ఓవరాల్గా సినిమా అయితే గుడ్ వాచబుల్ ఫిలిం ఇన్ థియేటర్స్. ఇందులో చేసినటువంటి ఇద్దరు పిల్లలు ఎవరైతే విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు అండ్ సత్యదేవ్ గారు చిన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నెగిటివ్ టాక్ ప్రతి సినిమాకి నెగిటివ్ టాక్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు లేకపోతే మనం కూడా డిసప్పాయింట్ అవుతున్నాం ఈ మధ్యన. నెగిటివ్ టాక్స్ ప్రతి సినిమాకి చెప్తారు. సో ఈ సినిమా కూడా చెప్పి ఉండొచ్చు, నాకు తెలియదు. సో సినిమా అయితే నాకు నచ్చింది. పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే క్లూ ఇచ్చారు. డల్ అంటే అదే నేను చెప్తున్నా, పార్ట్ 2 ఉండే అవకాశం ఉంది కనుక మరి కథ డైరెక్టర్ గారు ఎలా రాసుకున్నారో నాకు తెలిసి కథని డిస్టర్బ్ చేయకుండా తీశారని నేనైతే అనుకుంటున్నాను. ఏదండి లాగడమా రథం అది. సో అది ఏంటంటే ఇప్పుడు అతను కారణజన్ముడు అండి. సో అతను అలాగే లాగుతాడు. అంటే మనం ఓవర్ అంటే నేను ఏం చెప్పగలనండి ఇప్పుడు ఓవర్ అంటే. సో బాలకృష్ణ గారు ట్రైన్లో ఆగినప్పుడు చూసాం, మన రజనీకాంత్ గారు ఏదో లాగితే చూసాం. విజయ్ దేవరకొండ గారు ఆ రథంలో అయితే మనం చూడాలి సార్. అంటే మనం ఇంటెలిజెన్స్ అయిపోయాం సార్. అంటే ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేయడం అనుకుంటున్నారు సినిమా తీయడం అంటే. ఏదైనా కొత్తగా ట్రై చేస్తేనేమో ఎందుకు అలా ట్రై చేస్తూ ఉంటారు, రొటీన్గా తీస్తేనేమో రొటీన్గానే తీస్తానంటే ఇంకేం చేయాలండి వాళ్ళు. ఆ రథం లాగే ప్లేస్లో సైకిల్ లాగమంటారు ఏంటి? ఆ కథకి అంతా అది అవసరం, అది అంతే.